ముల్లంగి పచ్చడి ఇలా చేస్తే ఒక్కసారి తిన్నవాళ్ళు మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుందండి. దీనికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక 2 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 4 టీ స్పూన్ పల్లీలు వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ముల్లంగి తినటం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుందండి. శరీరంలో వేడిని తగ్గించేందుకు సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. విటమిన్ సి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కారంకి సరిపడ ఎండుమిర్చి వేసి కొంచెం సేపు వేయించి ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. 1/2 కేజీ ముల్లంగి తీసుకొని శుభ్రం చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కట్ చేసి కొంచెం చింతపండు వేసి ఇదే బాండీలో ఈ ముల్లంగి, ఉల్లిపాయ, చింతపండుని మెత్తబడే వరకు మూత పెట్టి వేయించుకోవాలి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణకు సహాయపడుతుందండి. ఎక్కువగా తింటే కొందరికి గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం రావచ్చు. కాబట్టి మితంగా తింటే మంచిది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ముల్లంగి మెత్తబడిందా లేదా అని చెక్ చేసుకోవాలి. వారానికి ఒకసారి లేదా 2 సార్లు తినొచ్చండి. ఈ ముల్లంగి వేగాక అదే బాండీలో కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక రోట్లోకి ఈ పోపు మిశ్రమాన్ని మొదటిగా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇది బాగా పొడైన తర్వాత ముల్లంగి మిశ్రమాన్ని వేసుకొని దంచి బాగా కొత్తిమీర, కరివేపాకును కూడా వేసి బాగా మెత్తబడే వరకు పచ్చడిని దంచుకోవాలి. రోట్లో దంచితే పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది పోపు పెట్టకపోయినా బాగుంటుంది. మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు. ఇది రాగి ముద్ద, అన్నం, చపాతీ, దోశలకు చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.